మీరు వాళ్ళు హైదరాబాద్కి ఎవ్వరు హైదరాబాద్కి సంబంధించి సికింద్రాబాద్ ఇది కదా సికింద్రాబాద్ దానం నాగేందర్ ఎప్పుడు ఖైరతాబాద్ దాటి పెద్దగా తిరిగిన వ్యక్తి కాదు. ఒకటి దానం నాగేందర్కి ఒక పేరు ఏముందంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోతాడు. అంటే గొర్రెలు బర్రెలు ఎడ్లు ఏంటంటే ఎక్కడ పచ్చగా మేత ఉందనుకో అక్కడ పోయి మేస్తాయి అన్నట్టు. అది ఆయన మీద బాగా ఇంపాక్ట్ ఉంది. ఆయన మీద పార్టీలు మారే వ్యక్తి అని అదే ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రజాభవన్కి వెళ్ళి ఒక 20-30 మంది వెళ్ళి యాదవులు వాళ్ళు వీళ్ళు వీడు మా భూమి లాక్కున్నాడు వీడు కబ్జా కూర అనేది వాళ్ళు పెద్ద ప్రొజెక్ట్ చేసిర్రు. రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారినోడు రాజీనామా చేయకుండా మారితే రాళ్లతో కొట్టి చంపాలనే వీడియోలు అప్పుడు ఇప్పుడని అంటే ఇక్కడ ఆయన క్రెడిట్ వైడల్లో వచ్చినా వీడు పంజాబ్ గుట్టలో థియేటర్ కూడా బీడీలు పట్టేటోడు బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి అన్న మాటలు దానం నాగేందర్ క్రెడిబిలిటీని మొత్తం దెబ్బతీసినాయి. మరి బీడీలు పట్టేటోని ఎందుకు తెచ్చుకున్నావు భూములు కబ్జాలు తెచ్చుకున్నాను ఇట్లా ఆయన అసలు పోటీల్లో లేడు. హిందువులు అనేటోళ్ళు చాలా తక్కువ మంది వేసారు దానం నాగేందర్కు. ఆయనకు ముస్లిం లోట్లు వేసిర్రు. కానీ మళ్ళీ మీరు అన్న పజ్జన్నకు కూడా ఏంటంటే సికింద్రాబాద్లోనే పజ్జన్న సీతాఫల్ మండో వారసి కూడానో పద్మారావు నగర్ పార్కో ఈ చుట్టుపక్కల అడ్డగుట్టనో ఇక్కడ అక్కడ ఉంది. ఈయనకు అంబర్పేటకు పోతే పద్మారావు అంటే ఎవరు అంటారు? అంబర్పేటలో సనత్ నగర్లో ఎవరు అంటున్నారు? ఖైరతాబాద్లో ఎవరు అంటున్నారు? ముషీరాబాద్ కొంచెం దగ్గర ఉంటుంది కూడా కొంత ఆనుకొని కొంత రామ్నగర్ సైడ్ ఆయనకు ఉంది. ఈయన ఎంత చుట్టూ ఆయన నియోజకవర్గం కొంత పక్కకు ఆనుకొని తప్ప పజ్జన్నకు ఇంకా వేరే దగ్గర లేదు. కాబట్టి అసెంబ్లీలో ఆయన గెలిపించారు. ఆయన అసెంబ్లీకి ఉండమంటే మళ్ళీ ఎంపీకి పోతా అంటాడు అనేది కూడా ఉంది. ఈయన ఇప్పుడు ఓడిపోయినా నష్టం లేదు ఇక్కడనే ఉంటాడని అందరికి తెలిసిపోయింది. దానం నాగేందర్ తెలిసిపోయింది. వీళ్ళు ఒకవేళ ఓడిపోయి ఉంటే మీరు అన్నట్టు పద్మారావు ఓడిపోయి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి కొంత తిరిగితే కొంత ఉంటుండేనేమో. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ పార్టీ నుంచి గెలిచినా ఒకటే గెలవకున్న ఒకటే అనేది పబ్లిక్లోకి వెళ్ళింది. ఇప్పుడు పజ్జన్నకు ఉన్నది ఎవరు? మొత్తం అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ అంటే పెద్దగా చదువుకోని వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు తర్వాత కొంతమంది ముస్లిమ్స్ అంటే వాళ్ళ వ్యాపారం చేసుకునేటోళ్ళు ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే పజ్జన్నకు ఉన్నారు. మాస్ క్లాస్ ఒక ఎడ్యుకేటెడ్ ఒక టీచర్ని అడిగితే అసలు ఆయనకి ఎందుకు వేయాలి? ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కదా. ఈయన వల్ల రేపు బై ఎలక్షన్లు వస్తాయి కదా. ఎడ్యుకేటెడ్ అనేటోడు ఒక్కడు కూడా బీఆర్ఎస్తో లేడు. ఎడ్యుకేటెడ్స్ అనేటోడు ఎంప్లాయీస్ అనేటోళ్ళు చదువుకున్న వాళ్ళు పేపర్ చదివేటోడు కూడా దాదాపు కాంగ్రెస్తో కూడా లేరు. ఇప్పుడు వీళ్ళు నమ్ముకున్నది ఒకటే ముస్లిం ఓట్లను నమ్ముకున్నారు. అది పెద్ద మైనస్ అవుతుంది. తద్వారా కిషన్ రెడ్డి గారు చేసిన పనులు కూడా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఆయన ఒక 20,000 మందికి ఉపాధి శిక్షణ ఇప్పించిండు. అవన్నీ మేము బయటకు తీసిన తర్వాత కొంత ఆ నెగిటివిటీ తగ్గింది. అన్నిటికి మించి ప్రతి ఒక్కరు కూడా మేము మోడీని చూసి ఓటేస్తాం అనేది కూడా వెళ్ళిపోయింది. సికింద్రాబాద్లోనే ఎక్కువ ఉంది మోడీ అవా.